హలో అందరికి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నా కదా. అయితే ఎందుకో తెలుసా, ఇప్పుడు కారణం ఉంది. మైలో గాడి కారణం. షాప్కి వెళ్ళేసి వద్దామని చెప్పి బయటికి వెళ్ళాము. ఇంటికి వచ్చి చూసే వరకు వాడు భయంకరంగా అయిపోయినాడు. గేట్స్ అందులో నుంచి చూడగానే నేను బిత్తరపోయినా, ఏమైందిరా వాడికి అని. అంటే సరిగ్గా కనపడలేదు. అసలు ఎట్లా అయిపోయినాడు తెలుసా, నేను చూపిస్తా ఉండండి మీకు. అబ్బా, చిన్నప్పుడు అంతా వీళ్ళు చేశారు, ఇప్పుడు వీడి గోల అసలు మామూలుగా లేదు. టూ మచ్గా అసలు మొత్తం బిల్డింగ్ పైకి వెళ్ళి బురదంతా అంటించేసుకొని అసలు ఎట్లా అయిపోయినాడంటే, మైలగాడు మైల పట్టిపోయినాడు అన్నట్టు అయింది. మైలగాడు మైల అయిపోయినాడు, అంత గలీజైనాడు. చూపిస్తాను చూడండి. మోస్ట్లీ మైలోని వదిలేస్తున్నా అనమాట. ఎప్పుడైనా ఒక్కసారి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అది బాత్రూమ్ వెళ్తుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని కట్టేసి అది రెగ్యులర్గా ఎక్కడ బాత్రూమ్ వెళ్తుందో అక్కడ వదిలేద్దాం అన్నట్టు ట్రైన్ చేస్తున్నా ఆ విధంగా. అయితే ఇవాళ కూడా దాన్ని వదిలేసి ఈవినింగ్ షాప్కి వెళ్ళాము. ఇంటికి వచ్చి చూసే వరకు ఇట్లా అయిపోయింది ఘోరంగా. ఫస్ట్ మాకు దాని మొహం చూడంగానే భయం వేసింది, ఏంది ఇదంతా ఇట్లా అయిందని. ఒకసారి ఇల్లంతా చూడండి, ఇక్కడంతా ఈ చెట్టు దగ్గర మొత్తం ఇట్లా లోడేసింది, మట్టి మొత్తం చిందర వందర. అయితే ఇది ఎక్కడ ఇట్లా బొర్లిందంటే బిల్డింగ్ పైన చెట్లకి నీళ్లు పడతాయి కదా, కాబట్టి అవి పాట్లో ఇంకా పచ్చిగానే ఉండే, అందులో మొత్తం లోడి దాని లోపల తేమ ఉంటే అందులో మొత్తం బొర్లింది. ఇంకా పైన అంతా గలీజ్ చేసింది. అసలు చెట్లన్నీ పాడుగా ఇట్లా లోడేసింది. అంటే ఇది ఈవినింగ్ కదా, అప్పటికే నేను మీకు చూపిద్దాం అనేటప్పటికే చీకటి అయిపోయింది. ఒక్కసారి చూడండి, మెట్లు అంతా గలీజు, ఇల్లు అంతా గలీజు. ఇంతవరకు ఇది ఇట్లా చేయలేదు. అంటే ఇంతవరకు గుడ్ బాయ్ లాగా ఉండే, ఇప్పుడే కొంచెం పెద్దదవుతున్నట్టుంది. అల్లరి ఎక్కువ అయిపోయింది. అసలు నాకు ఇదంతా చూడగానే చిన్నప్పుడు పిల్లలు గుర్తొచ్చారు. నేను ఏదన్నా కిచెన్లో పని చేసుకుంటా ఉంటే పిల్లలు ఇద్దరు కూడా ఇట్లా ఇల్లంతా గలీజ్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఇది మళ్ళీ పిల్లల్లాగే ఇట్లా అయిపోయిందనమాట, గలీజ్ చేస్తుంది. అసలు ఈ టైంలో నేను స్నానం చేపియద్దు అనుకున్నా, ఎందుకంటే దీనికి స్నానం చేపించి ఒక 3 days ఏమో అయింది. చేపించిన నెక్స్ట్ డేనే మొత్తం ఫేస్ అంతా పాడు చేసుకుంది నైట్ టైంలో. ఇవాళ అయితే ఏకంగా ఇంత గలీజ్ చేసేసుకుంది. సాయంత్రం అయింది, నాకు అసలు ఎంత డైలమా ఉండే, చల్లగా ఉంటుంది కదా ఎట్లా అని. ఇంకా మరీ దాన్ని అట్లా పండబెట్టినా కూడా దానికి బాడీ మొత్తం ఇచ్చింగ్ అలాంటివి ఉండొచ్చు. అందులోనూ ఎర్రమట్టి, మన తొట్లల్లో మట్టి, ఎప్పటి నుంచో ఉన్న మట్టి కదా, పడుతుందో పడదో అని ఇంకేదైతే అది అయిందని చెప్పి వేడి నీళ్ళతో దానికి స్నానం చేపిస్తున్నా. దానికి యూస్ చేసే సోప్ కూడా అదంతా మెడికల్ షాప్లో పెట్కి సంబంధించినవే తీసుకొచ్చాను. నేను నెక్స్ట్ టైం మీతో దీనికి ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నా అనేది కూడా నేను చెప్తా. ఇది ఫుడ్ తిన్న ప్రతిసారి, బాత్రూమ్ పోయిన ప్రతిసారి కూడా ఒక స్ప్రే ఉంది, అది స్ప్రే చేస్తూ ఉంటాం అనమాట. అంటే కొంచెం శానిటైజ్ లాగా దానికి ఫ్రెష్ అయిపోతుంది. అసలు ఈ ఎర్రమట్టి పోతుందా పోదా అని ఫుల్ డౌట్ ఉండే, ఎందుకంటే పచ్చి ఎర్రమట్టి కదా, వాటర్ తడిచింది కాబట్టి అసలు చాలా కష్టమైంది పోవడానికి కూడా. మామూలుగా అయితే 1 time పెట్టేసి స్నానం చేపించేసి ఇంకా దాన్ని వదిలేస్తుండే, 1 timeకి అస్సలు పోలేదు. అందుకే రెండోసారి మళ్ళీ దాన్ని సోప్ పెట్టి స్నానం చేయించవలసి వచ్చింది. కానీ స్నానం మాత్రం ఎంత మంచిగా చేసుకుంటుందో, అసలు గుడ్ బాయ్ లాగా చేసుకుంటాడు. మంచిగా స్నానం చేసే విషయంలో అరవడము, పారిపోవడము ఇట్లేం లేదు, మంచిగా చేసుకుంటుంది. వేడి నీళ్ళు కదా పోసేది, మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మన ఇంట్లో ఉన్న షాంపూ, సోప్ అలాంటివి అయితే అస్సలు వాడద్దు. ఎవరైనా డాగ్ని పెంచుకుంటూ ఉంటే ఇది మాత్రం గుర్తుంచుకోండి. నాకు తెలియలేదు, ఫస్ట్ టైం నేను దానికి స్నానం చేపించినప్పుడు ఇంట్లో ఉన్న షాంపూతోనే చేపించేశాను. అప్పుడు దాని హెయిర్ మొత్తం చాలా ఉడుతుండే. స్నానం చేపించిన ఇమ్మీడియట్గానే మనము టవల్తో తుడిచేటప్పుడే చాలా హెయిర్ లాస్ అయ్యింది. అప్పుడు ఏంటి విషయం అని దీన్ని వ్యాక్సిన్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ని అడిగితే, ఏది పడితే అది పెట్టకూడదు మేడం, పెట్స్కి సపరేట్ ఉంటుంది, దాన్నే యూజ్ చేయాలి, అప్పుడే దాని హెయిర్ అంతా కూడా మంచిగా ఉంటుంది, అందులోనూ అదంతా పోదు అన్నట్టు చెప్పారు. ఇంక అప్పటి నుంచి అన్నీ కొనుక్కొని వచ్చానమాట. నిజానికి నాకు కూడా ఏం తెలీదు, ఏ టైంలో ఏది చేయాలి ఏంటి అన్నట్టు ఏది తెలీదు. అన్నీ తెలుసుకొని ఎవరు ఏది చెప్తే అది వాళ్ళకి తెలిసింది చెప్పినప్పుడు నేను పక్కా అది అలాగే చేస్తున్నా అనమాట.
ఇంకోటి మీకు కూడా ఎవరన్నా ఆల్రెడీ పెట్స్ని పెంచుతూ ఉన్న వాళ్ళు ఒకవేళ నేను చేసేది ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా తప్పకుండా నాకు చెప్పండి. ఇంకోటి మీకు తెలిసింది ఏదైనా కూడా నాతో చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను పక్కా తెలుసుకుంటా. ఎందుకంటే నాకు చాలా కష్టమైపోతుంది. ప్రతిరోజు నేను దీనికోసం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూనే ఉంటున్నాను. అంటే నేను ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చానో వాళ్ళకి ప్రతిదానికి కాల్ చేస్తూనే ఉన్నాను. ఇది ఇలా చేస్తుంది, ఇది కొరుకుతుంది, ఇది నములుతుంది, ఇది తిరుగుతుంది అని ప్రతిదీ చెప్తూనే ఉన్నా అనమాట. అసలు వాళ్ళకు కూడా విసుగు తెప్పిస్తున్నా. అంటే నాకు తెలియట్లేదు కదా, తెలిసి తెలియకుండా దీన్ని మనం పెంచడంలో తర్వాత మన వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్న థాట్లో నేను అన్నీ తెలుసుకుంటూ ఉన్నా. ఇంకా వెంటనే దీని స్నానం అయిపోయింది. కాకపోతే దీని విషయంలో ఏంటంటే నాకు తోక నేను ఎక్కడ వెళ్తే అక్కడ వస్తుంటుంది, ఎక్కడ తిరిగినా అంతే. దీనికంటూ సపరేట్ మెత్తటి టవల్స్ అవి పెట్టాను. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే దీని శానిటైజర్ స్ప్రే అనమాట. దీనికి మూతికి బాత్రూమ్ వెళ్ళినప్పుడు అవి స్ప్రే చేయమని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ ప్రోటీన్ బార్స్ ఇచ్చారు. దీనికి ఇప్పుడు పళ్ళు దురద పెడతాయి, ఏది పడితే అది కొరికితే బలం ఉండదు కదా, మంచి ప్రోటీన్ బార్తోని కొరికితే దాంట్లో దానికి కాల్షియం వస్తుందంట. సో ఆ బార్స్ తీసుకొని వచ్చాను. కానీ ఇవేంటంటే మనం ఏదైతే తెచ్చి పెడతామో అది కాకుండా ఏది పడితే అదే కొరుకుతుంది. ఇది అల్లరిగా. ఇంకా టవల్తో మొత్తం తుడిచాక మళ్ళీ హెయిర్ డ్రైయర్ కంపల్సరీ డ్రైయర్ పెడుతున్నా. ఎందుకంటే చీకటి అయిపోయింది కదా, ఈ టైంలో స్నానం చేపిస్తే మళ్ళీ దానికి చలి పెడుతుందేమో అన్నట్టు డ్రైయర్ పెట్టాను. స్నానము చాలా తక్కువ చేపిమన్నారు డాక్టరు. ఇప్పుడు చిన్న బేబీ కాబట్టి ఫస్ట్లో అయితే అసలు స్నానమే చేపియొద్దన్నారు. కానీ ఇది అసలు ఎలా అల్లరి చాలా వేస్తుంది, ఏది పడితే అది రుద్దుకుంటుంది. ఇంకా అలాగే ఉన్న దానికి ఇచ్చింగ్ ఫీలింగ్ ఉంటుందేమో అని అదొకటి. ఆ మట్టితోనే ఇంట్లోకి వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు కూడా చిన్నోళ్ళు కదా అని చెప్పి అదొకటి. ఇట్లా ఫస్ట్లో ఏమో స్నానం చేపియకుండా ఓన్లీ ఫోమ్ స్ప్రే అనమాట. ఆ ఫోమ్ బాడీ అంతా కొట్టేసి అట్లా రుద్దేస్తే సరిపోతుంది అని చెప్పారు. అది కూడా తీసుకున్నా, కానీ అది అంత వర్కౌట్ అవ్వలేదు, డిఫరెంట్ స్మెల్ వచ్చేది. ఇంకా తప్పట్లేదు, కొన్నిసార్లు స్నానం చేపియవలసి వస్తుంది. చేపించాక కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. అయితే దీనికి స్నానం చేపించిన ప్రతిసారి మా వారి సపోర్ట్ తోనే చేపిస్తా అనమాట. దీనికి చేసే ప్రతి పని నాకు పిల్లలకి చేసినప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. పిల్లలు చిన్నప్పుడు కూడా మా వారు నేనే కలిసి వాళ్ళిద్దరికీ స్నానాలు చేపించేవాళ్ళం. తలస్నానం మెయిన్గా మా వారికి ఎప్పుడైతే వీక్ ఆఫ్ ఉంటుందో అప్పుడే పిల్లలకి తలస్నానం చేపించేదాన్ని. పిల్లలు చిన్న బిడ్డలు అయినా సరే నార్మల్ స్నానమే చేయించేదాన్ని నేను ఒక్కదాన్నే ఉంటే. తలస్నానం కంపల్సరీ ఒకరుండి మనకి నెత్తిపై నుంచి నీళ్లు పోయాలి కదా, అది నా ఒక్కదాంతో వచ్చేది కాదు. మరి చిన్న బిడ్డలు అంటే 5-6 months ఉన్నప్పుడు వీక్ ఆఫ్ వస్తుంది అంటే మా వారికి ఇంకా రేపు పిల్లలకి తలస్నానం చేయించాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు మైలోగాడికి స్నానం చేపిస్తుంటే కూడా కంపల్సరీ మేము ఇద్దరమే కలిసి చేపియడము. నాకు అసలు అవే గుర్తొచ్చాయి. ప్రతిదీ కూడా పిల్లలకి చేస్తున్నట్టే అనిపించింది. అది నా ఒళ్ళో కూర్చుంటే ఎంత ఆనందంగా కూర్చుంటుందో అసలు. ఇంకా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఇంకా పోదు. అంటే పిల్లలు అమ్మ ఒళ్ళో ఎలా ముడుక్కొని కూర్చుంటారు, ఇంకా అలా దానికి అమ్మ అయిపోయాను నేను మొత్తం. హెయిర్ డ్రైయర్ని కూడా కొరుకుతుంది. మరీ దానికి టీత్ చాలా దురద పెడుతున్నట్టున్నాయి, టూ మచ్గా కొరుకుతుంది. మొదట్లో మాతో ఆడుతూ కొరికేది, తర్వాత దానికి తెలియట్లేదు, కొంచెం గట్టిగానే కొరుకుతుంది. నొప్పిగా కూడా ఉంటుంది. పిల్లలకైతే స్క్రాచెస్ పడుతున్నాయి, ఇంకా నాకంటే స్క్రాచెస్ పడ్డా కూడా నేను కొంచెం భరిస్తా కాబట్టి అందుకే పిల్లల్ని మరీ దగ్గర రానివ్వట్లేను. ఏదో ఈవినింగ్ టైమ్స్లో బిల్డింగ్ పైకి వెళ్ళి ఆడుకునేటప్పుడు మాత్రమే దాంతో ఆడుతున్నాము. మిగతా అప్పుడంతా పిల్లల్ని ముట్టుకోవద్దని చెప్తున్నా. ఎందుకంటే అది ఎప్పుడు సడన్గా అటాక్ అయి కొరుకుతుందో తెలియట్లేదు, సడన్గా అటాక్ అయి కొరుకుతుంది. ఇది ఇట్లనే ఉంటుందా అంటే జనరల్గా పెట్స్ని పెంచిన వాళ్ళు ఒకసారి చెప్పరా అంటే నాకు తెలియట్లేదు ఇది ఎందుకు ఇట్లా కొరుకుతుంది, దీంట్లో ఏదైనా డిఫెక్టా అంటే దానికి ఇంకేదైనా చెయ్యాలా లేదా ఎందుకు అసలు ఇది ఇట్లా కొరుకుతుంది అనేది తెలియట్లేదు. స్నానం చేయించాక ప్రతిసారి ఇది భలే ఫ్రెష్గా అయిపోతుంది, బాగా యాక్టివ్ కూడా అవుతుంది. దాని బాడీ కూడా మంచిగా ఇట్లా లడ్డుగా, ఇంకోటి చాలా స్మూత్గా, చాలా నీట్గా, ఫ్రెష్గా ఉంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి చాలా చాలా యాక్టివ్ అయిపోతుంది స్నానం చేయించిన వెంటనే. అయితే మాట్లాడుతున్నాను నేను దాంతో ప్రతిసారి అంతే. దాంతో మాట్లాడేటప్పుడు నేను తలకాయ ఇట్లా పట్టుకొని మాట్లాడతా, లేదు అంటే అది కొరికేస్తుంది. అంటే
నోరు ఎక్కువ ఇట్లా ఆడిస్తూ ఉంటుంది. వెళ్ళు ఇంకా పక్కకి వెళ్ళి కూర్చో అంటే ఇంకా వినట్లేదు, ఆడుతూనే ఉంది. ఇంకోటి ఇప్పుడిప్పుడు కొంచెం కొన్ని నేర్చుకుంటుంది. సెకండ్ ఇస్తుంది, సిట్ అంటే కూర్చోవడం, గో అంటే వెళ్ళడం, స్టాప్ అంటే స్టాప్ చేయడం ఇట్లా. కానీ ఇట్లా అల్లరి చేసేటప్పుడు మాత్రం ఏం చెప్పినా వినదు. ఇంకోటి ఏమన్నా థింగ్స్ కూడా మనం ఇసిరేసి గో అండ్ క్యాచ్ ఇట్ అంటే కూడా క్యాచ్ చేసి తీసుకొస్తుంది మన దగ్గరికి. అట్లా కొన్ని కొన్ని పర్లేదు చేస్తుంది. కానీ అల్లరి అయితే టూ మచ్గా ఉంది. ఇంకా నేను ఒక్కటే, ఇంకా చిన్న బిడ్డలు కూడా ఇంతే కదా అన్న థాట్లో నేను ఉంటున్నాను. అసలు డాక్టర్ అయితే 3 months వరకు దీనికి ట్రైనేజ్ కాదన్నారు. ట్రైనింగ్ చేసినా ఏం అర్థం కాదు. 3 months వరకు భరించాల్సిందే, అది ఏం చేసినా భరించాల్సిందే. 3 months నుంచి మనం ఏది ట్రైన్ చేసినా దానికి అర్థమవుతుంది, అది పాటిస్తుంది అని చెప్పారు. ఇంకా అలాగే చేస్తున్నా. ఒకసారి చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా అయిందో. ఇందాక అసలు ఎంత ఘోరంగా ఉండేనో ఇప్పుడు చాలా ఫ్రెష్ అయింది. కానీ ఇంకా అది తెల్లగా రాలే చెప్పాలంటే. ఇంకా అప్పటికే 2 సార్లు సోప్ పెట్టేశానని చెప్పి ఇంకా వదిలేశాను. మామూలుగా అయితే ప్రతిసారి స్నానం చేయించాక ఇంకా బాగా ఫ్రెష్గా అయిపోతుంది, తెల్లగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు చాలా యాక్టివ్గా ఇంట్లో అంతా తిరగడం, అల్లరి చేయడం ఇంకా స్టార్ట్ చేస్తుంది ఫుల్. అయినా నాకు ఈ మధ్య 1 week నుంచి దీనిది చాలా అల్లరనే అనిపిస్తుంది. బాగా అల్లరి అయిపోయింది. ఎట్లా కంట్రోల్ చేయాలో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ నేను ఏది చెప్పినా దానికి కూడా అర్థం అవ్వట్లేదు. డాక్టర్ చెప్పినట్టు 3 నెలల వరకు ఇంకా భరించాల్సింది అని ఫిక్స్ అయ్యాను. అయినా సరే కొన్ని ప్రతిరోజు దాని దగ్గర రిపీటెడ్గా అని ఇందాక నేను చెప్పినవి కొన్ని మాత్రం నేర్చుకుంటుంది. ఇంక ఇంట్లోనే వదిలేసాను ఇప్పుడు. మోస్ట్లీ అది ఇంట్లోనే తిరుగుతుంది. కొన్నిసార్లు ఇంట్లో టాయిలెట్ పోస్తుంది, కొన్నిసార్లు ఏమో బయటికి వెళ్ళి టాయిలెట్ పోస్తుంది. పిల్లలు ఉన్నప్పుడు దాన్ని బయటనే పెట్టి తలపేస్తున్నా, బయట ఆడుకుంటుంది మన కారిడార్లో అయ్యి. లేదు అంటే పిల్లలు కూడా అలాగే దీని దగ్గర వచ్చి కావాలని రెచ్చగొడతా ఉంటారు. ఇది కూడా అట్లనే ఆడిస్తున్నారని చెప్పి ఇట్లా ఇచ్చేస్తా కొరికేస్తుంది సడన్గా. దీన్ని ఇక్కడ వదిలేసి ఇంకా నేను కూడా స్నానానికి వెళ్ళాను, స్నానం చేసుకున్నాను. హలో అందరికి, ఇప్పుడే ఇంకా నా స్నానం కూడా అయిపోయింది. ఎందుకంటే మైలోగడికి స్నానం చేపియక ముందు మొత్తం నా మీద ఎక్కి మట్టి వేసాడు. ఇంకా దానివల్ల అందులోనూ స్నానం చేపించేటప్పుడు ఆల్మోస్ట్ తడిసిపోయా కాబట్టి ఇంకా నేను స్నానం చేసుకున్నా. అయితే అసలు మైలోకి నేను ఏం ఫుడ్ పెడతా, ఎన్ని టైమ్స్ పెడతా, ఇంకొకటి ప్రజెంట్ వాడి విషయంలో నాకు తెలిసినవి డాక్టర్ని కనుక్కొని నేను కేర్ తీసుకుంటున్నా. కొన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. నేను ఎవరైనా పెట్స్ పెంచుకోవాలి లేదా ఉండి తెలిసి తెలియకుండా నాలాగా ఇబ్బంది పడుతున్నారు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా కొంచెం దొరుకుతుంది కదా. అంటే నేను ఎక్కువగా యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తున్నా, డాక్టర్ని తెలిసి కనుక్కుంటున్నా, వాళ్ళ మదర్ని పెంచిన వాళ్ళని కూడా కనుక్కొని అందరితో తెలుసుకొని చేస్తున్నా. నేను ఇదే ఫస్ట్ టైము ఇంట్లో ఒక పెట్ డాగ్ని పెంచడము. చాలా బాగుంది, కొంచెం తెలవడానికి కష్టంగా కూడా ఉంది, కానీ తెలుసుకుంటూ ఉన్నా. దీనికోసం పెడిగ్రీ తీసుకుంటున్నా. 3 kgs బ్యాగ్ 1200 rupees కాస్ట్ పడుతుంది. అయితే అది ఇట్లా ఒక డబ్బాలో వేసి పెడతా అనమాట. ఇవే అవి. అయితే ఇది అప్ టు 3 months to 9 months 18 months ఉంది ఏజ్. అప్పుడు వరకు ఇదే పెట్టాలంట. ఇదే టూ మచ్ కాస్ట్ ఉంది. 10 kgs బ్యాగ్ అంటే కొంచెం పెద్ద అయ్యాక 18 months ప్లస్ అయ్యాక 10 kgs బ్యాగ్ ఉంటుంది. అదేమో 1800 rupees కాస్టే. అది కొంచెం తక్కువ రేట్ ఉంది, కానీ ఇది కొంచెం ఎక్కువ ఉంది. బేబీస్కి ఇదే పెట్టాలంట. ఇది వచ్చేసి నేను పెడిగ్రీ వాడుతున్నా, పెడిగ్రీది. అయితే ఫస్ట్లో కొంచెంగా ఎక్కువ సార్లు పెట్టేదాన్ని. 3 నుంచి 4 సార్లు అట్లా ఫుడ్ పెట్టేదాన్ని. కొంచెంగా ఎక్కువ సార్లు 4-5 సార్లు పెట్టేదాన్ని. 3 నుంచి 4 కాదు, 4 నుంచి 5 సార్లు పెట్టేదాన్ని. ఈ సీడ్స్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసి కొంచెం సేపు నానబెట్టేస్తా. ఒక 20 to 30 minutes నానబెడితే అవి కొంచెం ఉబ్బిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి. అప్పుడు ఇంకా దానికి పెట్టేస్తున్నా. ఇప్పుడైతే 3 సార్లే పెడుతున్నా. రోజుకు 3 సార్లు మాత్రమే దానికి ఫుడ్ పెడుతున్నా. మొదట్లో అయితే 4-5 సార్లు పెట్టేదాన్ని. ఇప్పుడు కొన్నిసార్లు నేను ఇంట్లో ఉండట్లేను, అందుకని 3 timesగా పెడుతున్నా, కానీ ఎక్కువ క్వాంటిటీలో పెడుతున్నా. రైస్ కుక్కర్ది చిన్న కప్పు ఉంటుంది కదా, ఆ కప్పులో కొంచెం తక్కువ లాగా ఆ కప్పు నిండా పెడుతున్నా, సరిపోతుంది. మధ్యలో దీన్ని ఆర్డర్ చేసేదానికి ఫస్ట్ ప్యాక్కి ఇది అయిపోయింది. అయిపోయే వరకు నేను ఒకరోజు అన్నం పెట్టాను. బాయిల్డ్ ఎగ్, అన్నము, పెరుగు మిక్స్ చేసి పెట్టాను.
అది కూడా రోజుకి 3 సార్లు చొప్పునే పెట్టాను. అది బాగా ఇష్టంగా తిన్నది. ఆ తర్వాత ఇప్పుడు దానికి పెడుతుంటే ఇది తినట్లేదు, పెడిగ్రీ తినట్లేదు. అన్నంకి అలవాటైనట్టుంది. సాల్ట్ వేయకుండా ప్లెయిన్ వైట్ రైస్, అది కూడా మెత్తగా 1 గ్లాసుకి 4 గ్లాసులు నీళ్లు పోసి మెత్తగా జావలా ఉడకపెట్టి అందులో పెరిగేసి బాయిల్డ్ ఎగ్ స్మాష్ చేసి పెట్టాను. అది తిన్నాక మళ్ళీ నెక్స్ట్ డే పెడిగ్రీ తీసుకొచ్చి పెట్టినా ఇప్పుడు అది తినట్లే, చాలా టైం తీసుకుంటుంది. దానికి అలవాటైందేమో. కానీ డాక్టర్ చెప్పారు ఇప్పుడు పెడిగ్రీయే పెట్టాలి, అప్పుడే దాని బాడీ ఫార్మేషన్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా అవుతుంది అని. నాకు తెలీదు ఎవరు చెప్పింది అది వింటున్నా. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి, కంపల్సరీగా నేను అది ఫాలో అవుతాను. అన్నం పెట్టచ్చా ఈ ఏజ్లో? 1 పూట అన్నం పెట్టి 1 పూట పెడిగ్రీ పెట్టచ్చా అది కూడా చెప్పండి. ఈ 3 kgs పెడిగ్రీ బాక్స్ అనేది ప్యాక్ అనేది నాకు 20 డేసే వస్తుంది. 20 డేస్లో మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నాను అనమాట. ప్రజెంట్ అయితే 3 పూటలు ఇది మాత్రమే పెడుతున్నా. వాటర్ పెడతా. కొన్నిసార్లు అది టాయిలెట్ వచ్చిన కొత్తలో కొంచెం టాయిలెట్ ఎల్లోయిష్గా పోయేది. అప్పుడు ఇదే పెడిగ్రీలో ఒక 3-4 స్పూన్లు పెరిగేసి మిక్స్ చేస్తే ఇంకా అది నీళ్ళుగా ఉంటుంది కదా, మజ్జిగలాగా అయిపోయేది. ఇంకా అట్లా కూడా పెడతా కొన్నిసార్లు. ఇప్పుడైతే మోస్ట్లీ పెడిగ్రీ, ఎప్పుడో ఒకసారి పెరుగు వేసి పెడుతున్నా. ఫుడ్ చేంజ్ చేయొచ్చు అనేది మీకు తెలిస్తే నాకు ఒక్కసారి చెప్పండి, పక్కా నేను చెప్పినట్టు చేస్తాను. ఇంకోటి మీకు ఏది తెలిసినా చెప్పండి, ఎందుకంటే నాకు ఇంతవరకు నేను పెట్స్ని పెంచలేదు. ర్యాబిట్స్ అంటే అవి ఆకుకూరలు తింటాయి, మామూలుగా ఉంటాయి అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు డాగ్ విషయంలో నాకు అసలు ఏది తెలియట్లేదు, ప్రతిదీ కనుక్కొనే చేయవలసి వస్తుంది జాగ్రత్తగా. కాబట్టి ఆల్రెడీ పెంచుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన కొన్ని సజెషన్స్ నాకు తప్పకుండా ఇవ్వండి. దాని ఫుడ్ అక్కడ నానడానికి పెట్టా కదా, ఇంక ఈలోపు మాకు నైట్ డిన్నర్కి చపాతీ చేసుకుంటున్నా. ఇంకా మీరు చెప్పారు కదా చాలా టిప్స్, చపాతీ అంత గట్టిగా కలపద్దక్క, క్రాక్స్ వస్తాయి ఎడ్జెస్లో అని. మీరు చెప్పిన టిప్పు ఫాలో అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత బాగా వస్తున్నాయో. కొన్నిసార్లు షేప్ రౌండ్గా వస్తుంది, కొన్నిసార్లు వింతగా వస్తుంది. కానీ చపాతీ మాత్రం చాలా స్మూత్గా, కుక్ అయ్యాక చాలా మెత్తగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ నాకు రుద్దేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది చపాతీని, ఎందుకంటే మెత్తగా ఉండడం వల్ల. అట్లా ఇంట్లో వాళ్ళు కూడా బాగా మెచ్చుకుంటున్నారనమాట. చపాతీ చేయడం మొత్తానికి బాగానే నేర్చేసుకున్నావు అని. మోస్ట్లీ నైట్ మా ఇంట్లో చపాతీయే ఉంటుంది. పిల్లలు కూడా చపాతీయే తింటారు. మార్నింగ్ అంతా వాళ్ళు స్కూల్లోనే వాళ్ళ మీల్స్, సో అక్కడ హెల్దీగా చాలా ఇదిగా తింటారు. కాబట్టి ఇంటికి వచ్చాక మాతో పాటు చపాతీ. ఇంకొకటి మేము ఏది తింటే పిల్లలకి అదే పెడతాం. సపరేట్ అని ఏం ఉండదు. ఫస్ట్ నుంచి అయినా అంతే, వాళ్ళు ఏది తింటే మేము కూడా అది తింటాం. అంటే కొన్నిసార్లు వాళ్ళ కోసమే టేస్టీగా ఏదైనా చేస్తే ఇంక ఇంట్లో వాళ్ళని కూడా నచ్చినా నచ్చకపోయినా ఇంకా అదే తింటాం అనమాట. అంతేగాని మాకు సపరేటు, పిల్లలకి సపరేటు అట్లా అసలు వండే సిస్టమే పెట్టలేదు. చిన్నప్పుడు ఏదో సెర్లాక్కి అట్లా వాడేదాన్ని, కానీ తర్వాత అంతా ఎప్పుడైతే వాళ్ళు అన్నం తినే స్టేజ్కి వచ్చారో ఇంకా మొత్తం మన కూరలు, మన అన్నము, మేమేం తింటే అది మాత్రమే వాడడం మొదలుపెట్టా. దానివల్ల ఇప్పుడు కొద్దిగా అన్నీ తింటారు. పాప మాత్రం కొంచెం సతాయిస్తుంది తిండి విషయంలో. అట్లయినా సరే వదలకుండా పెట్టేస్తా అనమాట. ఇంకా తినాలి, వేరే ఆప్షన్ లేదని చెప్తా. ఇంకా ఫైనల్గా ఇప్పుడు పర్లేదు. చిన్నప్పుడు ఘోరము. ఒక్కొక్క పూట తిండి తినడానికి 1 గంట నుంచి 1.5 గంటలు తీసుకునేది. నోట్లో ముద్ద పెడితే అది మింగేది కాదు, అట్లని ఊసేది కాదు, అంతే. ఇంకా నోట్లో పెట్టుకొని నానబెట్టుకునేది ఎంతసేపు అయినా సరే. ఇంకా మొత్తానికి ఇప్పుడు కొంచెం మారింది. అందులోనూ స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి పిల్లలు, ఇంకా అక్కడ టీచర్స్ భయంతో తినేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకా కంప్లీట్గా నానిపోయినాయి దాని ఫుడ్. ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట, చాలా లావుగా. వాటర్ కూడా కొంచెం ఎక్కువనే వేస్తా, ఎందుకంటే దానికి లిక్విడ్ స్టేట్లో ఉండాలని. ఇంకోటి, ఈ వాటర్లోనే కొన్నిసార్లు నేను పెరుగు 3 to 4 స్పూన్స్ యాడ్ చేస్తాను. అప్పుడు అది మజ్జిగ నీళ్ళలాగా అయిపోతుంది. ఈ వాటర్ కూడా చాలా మంచిది. అసలు ఈ వాటర్ గమనిస్తే అందులో ఒక ఆయిల్ లాగా ఫామ్ అవుతుంది పైన. అంటే ఇందులో ఉన్నదంతా, ఈ జ్యూసీనెస్ అంతా వాటర్లోకి దిగుతుంది కంప్లీట్గా. ఆ స్మెల్ అయితే అసలు నాన్ వెజ్ స్మెల్ లాగా చాలా భయంకరంగా వస్తుంది. తెచ్చిన మొదట్లో నాకైతే ఈ స్మెల్ చూడగానే, నాన్ వెజ్ స్మెల్ కూడా ఒక 10 వంటకాలు కలిస్తే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అట్లా వస్తుండే.
తెచ్చిన మొదట్లో నాకు చాలా కష్టంగా అనిపించేది, కానీ ఇంకా రోజు రోజు చూసి అలవాటు అయిపోయింది. ఈలోపు నేను ఇంకా పక్కనే చపాతీలు కూడా కాల్చేస్తున్నాను అనమాట. అది ఇంకా ఆడుకుంటూనే ఉంది, పిల్లలతో ఆడుకుంటుంది. ఇంకా నేను ఇంకా చపాతీలు చేస్తున్నా, ఒకేసారి తిందామని. దానికి ఒకేసారి పెట్టి మేము ఒకేసారి కూర్చొని తినాలని చెప్పి చేస్తున్నా అనమాట. చపాతీలు కొంతమందికి భలే పొంగుతాయి కదా, ఇలా పెట్టగానే ఇలా లేస్తాయి. నాకు ఇంతవరకు పొంగలేదు అసలు, ఇంతవరకు. అదే మా అత్తయ్య వేస్తే భలే వంగుతాయి. మా అత్తయ్య ఏంటంటే ఇట్లా పెనం మీద పెట్టి తర్వాత స్టవ్ మీద వేసేసేది, అప్పుడు అవి భలే వంగుతాయి రౌండ్గా. నాకేమో అంత రానే రాదు అసలు. ఒకప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది, మరి గట్టిగా అయిపోయేటివి. ఇప్పుడు ఇంకా పర్లేదు, మెత్తగా ఉన్నాయి. ఇంకా చేసి అలా నన్ను అడిగితే నేను ఒక పెద్ద షెఫ్ అయితే ఏం కాదు, కానీ ఇంట్లో వాళ్ళ టేస్ట్లకు తగినట్టు మేము ఎలా అయితే ఇష్టంగా తింటామో, ఇష్టపడి తింటామో ఇంకా అలా తినేస్తా అనమాట. ఇంక ఈ పెనం విషయానికి వస్తే పెనం ఇంత ఘోరంగా ఉందని అస్సలు అనుకోవద్దు. చపాతీ పెనంకి నేను సపరేట్ పెట్టేసిన. ఇంట్లో మొదట్లో నాకు తెలియక దోశ పెనం మీదనే చపాతీలు కాల్చేసేదాన్ని. ఎప్పుడైతే దోశలు వేసాక చపాతీ వేస్తానో ఆ తర్వాత నెక్స్ట్ టైంకి అసలు దోశలు వచ్చేదే కాదు, మొత్తం పెనంకి అంటకపోయి పాడైపోయేది. ఇంకా అప్పటి నుంచి చపాతీలకంటూ సపరేట్ ఒక పెనం పెట్టేసిన. ఇది కొంచెం ఇట్లా చపాతీలు కాల్చి మొత్తం మాడిపోయింది పెనం అంతా. కొత్తది పెడదామంటే వాటిపైన అన్నీ అవి మరీ నీట్గా ఉన్నాయి, ఎందుకంటే దోశలు చేస్తూ మనము నీట్గా పెడతాం కదా, అలా ఉంది. ఇంకా పాడవుతాయి అని చెప్పేసి ఇంకా ఇందులోనే కంటిన్యూ చేస్తున్నా. ఏముంది మన ఇంటికి ఎవరిచ్చేది ఉంది, ఏం చేసేది ఉందని. కానీ మార్చాలి. నా దగ్గర ఇనుప పెనాలు ఉన్నాయి, అదే ఐరన్వి ఉంటాయి కదా, మనం దోశలు వేస్తాము ఆ పెనాలు ఉన్నాయి, 2 ఉన్నాయి ఆ పెనాలు. కానీ ఆ రెండిటి మీద రీసెంట్గానే ఒకటి తీసుకున్నా, ఒకటే ఉండేది ఇన్ని రోజులు. రీసెంట్గా ఇంకో పెనం తీసుకున్నా. అంతకుముందు మాత్రం ఒక్క పెనమే ఉండేది, దాని మీద పేపర్ లాగా వస్తుండే దోశలు. దాని మీద ఈ చపాతీలు చేద్దామంటేనేమో పాడైపోతుందో అది కూడా అని చెప్పేసి ఇంకా పాత పెనం ఇది, ఒకప్పుడు పెళ్ళైన కొత్తల్లో ఉన్న పెనము. దీంట్లో దోశలు చేసేదాన్ని అప్పట్లో. ఒకసారి చపాతీ చేసి అప్పుడు పాడైపోయిందంటే ఇంకా మళ్ళీ నేను ఇనుప పెనం తీసుకున్నా, అందులో దోశలు చేస్తా, ఇందులో చపాతీ చేస్తా అనమాట. కొత్తది ఒక పెనం తీసుకోవాలి చపాతీల కోసం. నాకు ఇంట్లో మోస్ట్లీ అన్ని గిన్నెలు బాగానే ఉంటాయి, కాకపోతే ఈ చపాతీ పెనం ఒక్కటే భయంకరంగా ఉంటుంది. చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మైలోగాడికి ఫుడ్ పెట్టాలి. ఇంకా ఫుడ్ కూడా బాగా నానిపోయింది. అది తినేటప్పుడు బాగా స్మాష్ అయిపోతుంది. అది నేనేం స్మాష్ చెయ్యను, అట్లనే పెట్టేస్తా. అది తినగా దాని మూతి దాంట్లో ఇట్లా పెట్టడంతోనే అది కొంచెం స్మాష్ అయినట్టు అవుతుంది. అంటే అంత మెత్తగా పెడతా అనమాట. కంపల్సరీ అంత మెత్తగానే పెట్టాలంట, సెర్లాక్ స్టేజ్ లాగా అనుకోండి, అంత మెత్తగా పెట్టాలంట. ఇంకా మా వారే పెడుతున్నారు ఫుడ్. మా వారు చాలా తక్కువ టైమ్సే పెడతారు, ఎందుకంటే తను ఉండరు కదా, మోస్ట్లీ నేనే ఉంటా కాబట్టి పెడతా. దీనికి బాగా నేర్పించా, అక్కడే కూర్చోవాలి. నేను ఫుడ్ తెచ్చేటప్పుడు అది అక్కడే కూర్చోవాలన్నమాట. ఎగబడి వచ్చి తినేయకూడదు అన్నట్టు ఫుడ్ తీసుకెళ్ళిన ప్రతిసారి సిట్ అని చెప్పి కూర్చోబెడతా. ఇంకా అది ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాక తింటుంది. ఇప్పుడు కూడా అది అంత ఇష్టంగా తినట్లేదు. ఫస్ట్ పెడిగ్రీ పెట్టినప్పుడు చాలా ఇష్టంగా తినేది. తర్వాత ఎప్పుడైతే అన్నం పెట్టానో ఆ తర్వాత నుంచి పెడిగ్రీని అంత ఇష్టంగా తినట్లేదు. ఈ వ్లాగ్ని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అయితే మీకు కూడా ఎవరైనా పెట్స్ని ఆల్రెడీ పెంచుతూ ఉంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో పక్కా నేను ఏదైనా వింటాను. ఇంకోటి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.